స్టాక్ మార్కెట్లో మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద డిఫరెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్. హాయ్ హలో, దిస్ ఈజ్ జోగి, ఫినాన్షియల్ అడ్వైజర్, ధనమూలం ఇన్వెస్ట్మెంట్స్. మనం స్టాక్ మార్కెట్లో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏది, ట్రేడింగ్ అంటే ఏంటి, ఎవరిని ఇన్వెస్టర్స్ అనాలి, ఎవరిని ట్రేడర్స్ అనాలని. సో ఇందులో ఉన్న ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక లాంగ్ టర్మ్ మోటివ్తో వీలైనంత ఎక్కువ కాలం మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, డబ్బులు పెట్టి ఉంచుదాము అనే కాన్సెప్ట్తో వచ్చే వాళ్ళంతా ఇన్వెస్టర్స్. వాళ్ళు చేసేది ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక కంపెనీ మీద మనకుండే ఒక నమ్మకంతో వీలైనంత ఎక్కువ కాలం ఆ కంపెనీతో పాటు మనం కూడా గ్రో అవుతాం అనుకునేటప్పుడు అందులో డబ్బులు పెట్టి వెయిట్ చేయడాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది మోర్ దెన్ 1 year లేదా ఒక 5 to 10 years ఇలా ఇంత పీరియడ్ వెయిటింగ్ చేస్తే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. బట్ ట్రేడింగ్ అంటే ఏ రోజుకి ఆ రోజు చేసేది ఇంట్రాడే ట్రేడింగ్. అంటే ఈరోజు మార్నింగ్ పెట్టి ఈవినింగ్ 3:15 కల్లా మనం స్క్వేర్ ఆఫ్ అయిపోతే దాన్ని ఇంట్రాడే అంటాం. అలా కాకుండా ఇంకా మినిట్స్లో చేసేదాన్ని స్కాల్పింగ్ అంటాం. ఇంకా వీక్లీ మంత్లీ లోపల చేసేదాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటాం. ఇలా అంటే మనం రెగ్యులర్గా డబ్బులు పెట్టడం, మళ్ళీ ప్రాఫిట్ తీసుకోవడం, పెట్టడం, తీసుకోవడం, అంటే ఒక పర్టికులర్ స్టాక్లో మనం ట్రేడ్ చేస్తూ మనం ప్రాఫిట్ బుక్ చేసుకుని వీలైన తక్కువ స్పాన్లోనే మనం ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అవుతాం, అంటే దాన్ని ట్రేడింగ్ అంటాం. సో ఈ రెండు చేసేవాళ్ళు అందరూ ఈ రెండింటిని చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఒక బిగ్ షాట్స్ లేదా ఏమంటే మార్కెట్లో కొంత సస్టైన్ అయిన వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా వరకు ప్రాఫిట్స్ని ఎర్న్ చేసుకున్నారు. ట్రేడింగ్ అనేది చాలామంది తొందరపాటులో కానీ లేదంటే ఇమ్మెచ్యూర్గా కానీ లేదంటే వీళ్ళంత అవగాహన లేకుండా చేసి నష్టపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ట్రేడింగ్లో. బట్ ఇన్వెస్ట్మెంట్స్లో నష్టం అనేది చాలా వరకు తక్కువ.